రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మన తండ్రి అయిన దేవునికి చెల్లునుగాక. ప్రమీల ఒక వాక్య భాగమును చదివి వినిపించారు. ఆ వాక్య భాగము ఎబ్రీయులకు రాసిన పత్రికలోనిది. ఈ ఎబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తులుడైన పౌలు రాశాడని కొందరు అంటారు. మరికొందరు కాదు మరెవరో రాశారు, లేకపోతే పౌలు యొక్క సహోదరుడు రాసి ఉండొచ్చు అంటారు. ఏది ఏమైనా ఆ పైన ఎడ్డింగ్ మాత్రము అపోస్తులుడైన పౌలు రాసిన ఎబ్రీయుల పత్రిక అని అనేక మంది ద్వారా విశ్వసించబడినది. ఈ పత్రిక క్రీస్తు శకము 60 మరియు 70 సంవత్సరాల మధ్యలో రాయబడింది. అసలు ఈ పత్రికను ఎందుకు రాశారు, ఎవరి గురించి రాశారు అని మనము చూస్తే ఎబ్రీయుల గురించి రాయబడింది. ఈ ఎబ్రీ పత్రిక అప్పుడే యోధా మతములో ఉన్న యోధా మతస్థులు క్రీస్తు నిజమైన దేవుడని గ్రహించి ఆ దేవుని సంతకు వచ్చారు, దేవుణ్ణి విశ్వసించారు, నమ్ముకుని ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు. అలా ఆరాధిస్తున్న సమయంలో ఒక పక్కన ఆనాడు ఏలుబడిలో ఉన్న రోమా ప్రభుత్వం యోధావారిని ఏలుతుంది. ఆ రోమా ప్రభుత్వము క్రైస్తవుల మీద గొప్ప హింసను తీసుకొచ్చింది. అనేకమైన బాధాకరమైన శ్రమలు వారిని పెట్టడం జరిగింది. ఒక పక్కన రోమా ప్రభుత్వం అలాగే హింసిస్తూ ఉండగా, మరొక పక్కన యోధా మతస్థులు క్రైస్తవులను హింసించటము, ద్వేషించటము, వెలివేయటము చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా అనేకమైన బెదిరింపులకు వారు పాల్పడుతూ ఉండేవారు. ఇలాంటి స్థితిలో అక్కడున్న సంఘం లేదా యూదుల నుండి క్రైస్తవులలోనికి మారిన వారు వారి బెదిరింపులకు, రోమా ప్రభుత్వం పెట్టే శ్రమలకు తాలుకోలేక నెమ్మదిగా వారి విశ్వాసాన్ని విడిచి ఏమైపోయారండి, లోకములోకి వెళ్ళి కలిసిపోయారు. మరలా పాపపు జాడల్లోకి వెళ్ళిపోయారు, పాపపు స్థితుల్లోకి వెళ్ళిపోయారు. అలాంటి సందర్భంలో ఈ రచయిత వారి గురించి చెబుతున్న మాట ఏమిటి అంటే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై అంటున్నాడు. ఒకసారి వెలిగింపబడి అంటే వీరు అంతకుముందు చీకటిలో ఉన్నవారు. చీకటి, వారు ఆత్మీయ జీవితం అంతా ఎలా ఉందంటే చీకటమయమైపోయింది. ఈనాడు అనేక మంది జీవితాలు చీకటమయమైపోయి ఉన్నాయి. ఎవడు ఏది చెబితే అది నిజమని నమ్మి, ఎవడు ఏది చేయమంటే అదే చేసి చివరికి నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేక అసత్య మార్గములకు పోతూ ఉన్నవారు నిజమైన చీకటిలో ఉన్నవారు. ఆనాడు కూడా ఆ చీకటిలో ఉన్న వారి దగ్గరికి దేవుని సువార్త వచ్చింది, యేసుక్రీస్తు వాక్యం వచ్చింది. ఆ వాక్యము వారిని ఎక్కడికి తీసుకొచ్చిందంటే చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొని వచ్చింది. మన జీవితాలు కూడా గతంలో చీకటిలో ఉన్నవే, పాపములో ఉన్నవే. దేవుని మహాకృపను బట్టి ఆయన సువార్తను నమ్మిన మనము ఇప్పుడు ఆ చీకటిలో నుండి ఎక్కడికి వచ్చాము, వెలుగులోనికి వచ్చాము. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఒకసారి వెలిగింపబడి అనగా ఒకసారి నీవు చీకటిలో నుండి బయటికి వచ్చి, ఇక ఏమంటున్నాడు, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. ఒకసారి అంటే చీకటిలో నుండి బయటకు వచ్చినవాడు, వెలుగులోకి వచ్చినవాడు పరలోక సంబంధమైన వరమును రుచి చూచాడట.
ఏమిటట? పరలోక సంబంధమైన వరము. అది దేవుని వరము, యేసుక్రీస్తు ద్వారా నీకొచ్చిన వరము. ఆ రక్షణ వరమును రుచి చూచి ఆ రక్షింపబడిన నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు. ఆ సంఘస్థులు కూడా అలాగే పొందుకున్నారు. వారు గతంలో ఎలా ఉండేవారంటే చీకటిలో ఉండేవారు. యేసుక్రీస్తు సువార్తను నమ్మి పర సంబంధమైన వరమును అనగా రక్షణను వారు స్వతంత్రించుకున్నారు. రక్షణను సంపాదించుకున్న వారు పరిశుద్ధాత్మ వరమును పొందారు. ఈ పరిశుద్ధాత్మ వరమును పొందిన వీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ రోమా ప్రభుత్వం పెట్టే హింసలు, శ్రమలు, బాధలు తట్టుకోలేక ఒక పక్కనే ఆ యూదులు పెట్టే నిందలు, వారి మీద వేసే అభాండాలు, వారికి ఇచ్చే ఆ అగౌరవము, హీనస్థితి ఇవన్నీ భరించలేక వీరేం చేశారంటే నెమ్మదిగా క్రీస్తు యొక్క రక్షణను, ఆయన ఇచ్చిన విశ్వాసమును, ఆయన మీద ఉన్న నమ్మకమును వదిలిపెట్టి ఎక్కడికి పోయారంటే పాత స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారన్నమాట? పాత స్థితిలోనికి వెళ్ళిపోయారు. అనగా వీరు తప్పిపోయారు. ఏమయ్యారండి? వీరు తప్పిపోయారు. విశ్వాసములో నుండి వీరు తప్పిపోయారు. ఒకవైపు పర సంబంధమైన వరమును రుచూచిన వారు, పరిశుద్ధాత్మ వరమును పొందిన వారు, ఇలాంటి వారు ఏమయ్యారంటే తప్పిపోయి భ్రష్టులై చివరకు మరలా రక్షణ పొందక నశించిపోయే జనాంగము జాబితాలోనికి వెళ్ళిపోయారు. అంటే నరకానికి పాత్రులుగా మారిపోయారు. ప్రియమైన విశ్వాసులారా, మనము కూడా ఈ లోకము పెట్టే హింసలు కానీ, శ్రమలు కానీ, బాధలు కానీ, మన చుట్టుపక్కల వారు మాట్లాడుతున్న హేళన మాటలను కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభువు మీద నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. ఆయన మీద విశ్వాసాన్ని నువ్వు వదులుకోకూడదు. ఆయన మీద విశ్వాసాన్ని వదులుకుంటే మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పాపపు స్థితిలోకి వెళ్ళిపోతావు, చీకటిలోకి వెళ్ళిపోతావు, వెలుగులేని చోటుకి వెళ్ళిపోతావు. అదే నరకము. నరకానికి నిత్యము నరకానికి నీ ఆత్మను అప్పగించుకునేవాడుగా నువ్వు మారిపోతూ ఉంటావు. కాబట్టి అలాంటి తప్పిపోయే స్థితి మనకి రాకూడదని ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది పరిశుద్ధ గ్రంథములో దేవునిచ్చిన వరాలను వదిలిపెట్టి తప్పిపోయిన వారు ఉన్నారు. లోకా సువార్త 15వ అధ్యాయము 11 నుండి 32 వచనాలలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల యొక్క ప్రేమను సమానముగా పంచుకుంటున్నారు. ఒక తండ్రి కుమారులను అందరినీ సమానంగానే చూస్తాడు కదండి. భూలోక సంబంధమైన తండ్రే తన పిల్లల్ని సమానంగా చూస్తున్నప్పుడు తన పోలికలో తన స్వరూపములో పుట్టించుకున్న ఆ దేవుడు మనల్ని అందరినీ సమానంగానే చూస్తాడు. ఆ తండ్రి ఆ 2 పిల్లలను సమానముగా చూసినప్పుడు చిన్న కుమారుడికి ఏమైందో హఠాత్తుగా అన్నాడు, తండ్రి నేను నీ దగ్గర ఉండలేకపోతున్నాను, నాకు రావలసిన ఆస్తిని పంచి నాకు ఇచ్చేయి, అది పట్టుకుపోయి నేను ఎలాగలాగా బ్రతుకుతాను అన్నాడు. తండ్రి ప్రేమను ఇప్పటి వరకు రుచి చూశాడు. ఆయన దగ్గరుంటే ఎంత సౌఖ్యముగా ఉంటుందో, ఎంత సుఖం ఉంటుందో, ఎంత గౌరవం ఉంటుందో ఈ చిన్న కుమారుడికి తెలుసు. తెలిసినా సరే ఇతను చెడు స్నేహితుల వల్ల, ఆ చుట్టుపక్కల ఉన్న ఆ ప్రజల వలన ప్రభావితమయ్యాడో ఏమో, తండ్రితో విభేదించి నాకు రావలసింది ఇచ్చేయి అన్నప్పుడు తండ్రి దగ్గర నుండి తనకు రావలసిన ఆస్తి వాటాను తీసుకొని దేశాంతరం పోయాడు. అక్కడ దుర్వ్యాపారాలకు తన దగ్గరున్న ధనమునంతా పాడు చేసుకున్నాడు. రకరకాల చెడ్డ పనులు చేస్తూ, త్రాగుతూ, తినుచూ, స్నేహితులతో ఉంటూ తన దగ్గరున్న డబ్బునంతటిని నాశనం చేసుకున్నాడు. నాశనం చేసుకుని చేతిలో చిల్లి గవ్వ లేకుండా అయిపోయిన స్థితికి వచ్చేసాడు. ఆకలి,
ఒకరోజు 2 రోజులు 3 రోజులు తట్టుకోలేనంత ఆకలి. ఎక్కడన్నా పని దొరుకుతుందా, ఎవరి దగ్గరన్నా పని దొరుకుతుందా, తిరిగాడు, ఎవరూ పని ఇవ్వలేదు. చివరికి ఒక పందులు కాసుకునే యజమాని దగ్గరికి వెళ్ళాడు. అతను ఏం పని చేస్తున్నాడు? అతనికి పందుల ఫారం ఉంది, పందులు కాచుకుంటున్నాడు. అయ్యా, నీ పందుల్ని నేను మేపుతాను, దానికి ప్రతిఫలంగా నాకు కాస్త రొట్టె ముక్క ఇవ్వవా అంటే, ఎంత సమృద్ధి గల ఈ కుమారుడు, తండ్రి ప్రేమను ఆస్వాదిస్తున్న ఈ కుమారుడు ఎక్కడ తప్పిపోయాడంటే, తండ్రి దగ్గర నుండి విడిపోయి తప్పిపోయాడు. చివరికి ఆ పందులు కాసుకునే యజమాని కూడా అతనికి రొట్టె ముక్క ఇవ్వటానికి బదులు, నువ్వు ముందు పందుల్ని కాసిరా, నీ పని నాకు నచ్చితే నేను నీకు ఆహారం పెడతానని చెప్పి తోలేసినప్పుడు, ఆ కడుపు ఆకలి తీర్చుకోవడానికి ఆ పందులకేసిన కుడితిని తాగుతున్నాడు. ఎంత గొప్ప స్థానంలో ఉన్నవాడు, ఎంత దీనస్థితిలోకి చేరిపోయాడు చూడండి. కాబట్టి మనము దేవునిలో నమ్మకముగా ఉంటే, దేవునితో సమీపముగా ఉంటే, దేవుడి యొక్క ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడు మనము సమృద్ధి గలవాళ్ళం అవుతాము. ఎప్పుడైతే దేవుని నుండి విడిపోయామో అప్పుడే మన పతనము ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆ కుమారుడు ఆ విధంగానే పతనమైపోయాడు. చివరికి అతను అనుకుంటున్నాడు కదా, ఆ పందులు కుడుతూ తాగుతూ, నా తండ్రి దగ్గర అనేక మందికి పనివారులకు చాలినంత ఆహారం ఉంది, నేనైతే ఇక్కడ ఎంత భేదస్థితిలో ఉన్నాను అని అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రిని జ్ఞాపకం చేసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఎవరైనా తప్పిపోతే, దేవుడి నుండి విడిపోతే ఇదే మనకు ఆహ్వానము. మన ప్రభువు చేతులు చాపి ప్రేమిస్తూ ఉన్నాడు. భూ దిగంత నివాసులారా, నా యొద్దకు రండి, నేనిచ్చే రక్షణను మరలా తిరిగి పొందండి అంటున్నాడు. అటువంటి రక్షణ మనము పొందడానికి మరలా తిరిగి తండ్రి యొద్దకు రావాలి. తండ్రిని విడిచిన తప్పిపోయిన కుమారుడు, ఇక్కడ తండ్రిని విడిచి ఆ కుమారుడు తప్పిపోయి గొప్ప తప్పుని చేశాడు. మనం ఎక్కడ తప్పిపోతున్నాం? మన ఆత్మీయ స్థితి దేవుడికి వేరుగా ఉండి ఎక్కడ తప్పిపోతున్నాం? మనం ఈరోజు పరిశీలన చేసుకోవాలి. ఆయన దేవుని చేత ఎన్నుకోబడిన ప్రవక్త, పిలుపు ఉన్న ప్రవక్త. దేవుడు ఆ ప్రవక్తను ఎంతగానో నమ్మాడు. యోనా, నినేవే అనే పట్టణం ఉంది, ఆ పట్టణంలో ప్రజలందరూ మహా దుర్మార్గులుగా జీవిస్తూ ఉన్నారు, వారు చేస్తున్న పాపాలు నేను చూడలేకపోతున్నాను, వారు పెడుతున్న ఆక్రందనలు నా చెవికి చొచ్చుకు వస్తున్నాయి, అక్కడ మొర నా గుండెల్ని బాధ పెడుతుంది. ఒకసారి నువ్వు ఆ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో ప్రజలు మారు మనసు పొందాలి, పొందకపోతే దేవుని శిక్ష వస్తుంది అని చెప్పి సువార్త చెప్పు అని ప్రకటించమని ఆ యోనాను పంపిస్తాడు దేవుడు. పంపిస్తే ఈ యోనా ఏం చేస్తున్నాడు? నినేవే పట్టణము, ఆ ప్రజలు మహామూర్ఖులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, గొడవకొచ్చేవారు. నేను వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెబితే నా మాట వారు వింటారా? నన్ను కిందేసి తొక్కరు. దేవుడికి ఏమైంది? అవి నిన్నన్నా చెబుతాడు. నేను వెళ్తానని చెప్పి నినేవే పట్టణం వెళ్లకుండా ఓడరేవుకి వెళ్ళి ఆ ఓడరేవు దగ్గర టికెట్ తీసుకున్నాడు. ఎక్కడికి? నినేవేకి కాదు, తర్షీసు పట్టణానికి తీసుకున్నాడు. తర్షీసు పట్టణం ఈరోజు స్పెయిన్ అనే దేశం. ఆ దేశానికి టికెట్ తీసుకుని స్పెయిన్ వెళ్ళడానికి ఓడెక్కి ఆ ఓడలో కిందకు పోయి, ఎవరికే తెలియకుండా కిందకు పోయి పడుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే, తప్పిపోయాడు యోనా అని చెప్పి గ్రహించాడు.
ఏమి తప్పిపోయాడు? దేవుని యొక్క ఆజ్ఞని మీరి మాటను విడిచి మనము వేరే దారిలో పోతే దేవుడు వెంటనే సరిచేస్తాడు. ఆ సరి చేసేటప్పుడు ఎంతో బాధ కలుగుతుంది, బాధించబడతాము, శ్రమ పెట్టబడతాము, ఆ గిలగిలా కొట్టుకుంటాము. అటువంటి బాధలోకి పోతాం మనం. ఎందుకంటే దేవుడి ఆజ్ఞని మీరితే, దేవుడు చెయ్యొద్దన్న పని చేస్తే. దేవుడు వెళ్ళమన్నాడా తర్షీసు పట్టణము? లేదే. దేవుడు నినేవే వెళ్ళి నశించిపోతున్న ప్రజలకు నువ్వు సువార్త చెప్పు, వారి పశ్చాత్తాపడితే నేను వారి ఎడల కనికరము చూపించి వారికి మరలా నేను జీవమిస్తానన్నాడు. కానీ ఈ ప్రవక్త దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరి తప్పు చేశాడు. తప్పు చేసిన ఈ ప్రవక్త తప్పిపోయాడు. దేవుడు ఏం చేశాడంటే ఆ సముద్రములో గొప్ప ఉపద్రవం పుట్టించాడు. పెద్ద పెద్ద అలలతో, విద్రుతమైన గాలితో, ప్రచండమైన తుఫాను ఆ ఓడను చుట్టుముట్టి అల్లకల్లోలం చేస్తుంది. దాన్ని నిలువరించడానికి ఎన్నో తెరచాపలు ఎత్తుతున్నారు. దాన్ని పడిపోకుండా అటు ఇటు తూలిపోకుండా కాపాడడానికి ఆ ఓడలో పనిచేస్తున్న ఆ పనివారు, ఆ కెప్టెను, ప్రతి వాళ్ళు కూడా ఎంతో ప్రయాసపడుతున్నారు. అయినా వారి వల్ల కావటం లేదు. ఎందుకు కావటం లేదంటే అక్కడ దేవునికి సంబంధించిన మనుషుడు ఉన్నాడు దాని కింద. అందరూ ఇంకా దాన్ని తట్టుకోలేక, ఆ భయంకరమైన తుఫాను తట్టుకోలేక ఆ కెప్టెన్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. సకల దేశాల ప్రజలారా, నేను ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను, వినండి. ఈ తుఫాను మామూలు తుఫాను కాదు, ఇది మనల్ని అందరినీ ముంచివేసే తుఫాను. మీ దేవుళ్ళను, మీ దేవతలను ప్రార్థన చేసుకోండి. ఒకవేళ ఎవరు దేవుడైనా, ఎవరు దేవతైనా వారి ప్రార్థన విని ఈ తుఫానుని నెమ్మది పరుస్తాడేమో. చేస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. వారి వారి దేవతలకి, వారి వారి దేవుళ్ళకి, వారి ఆ పూజించే ప్రతి ప్రతిమలకు వారు ప్రార్థన చేస్తున్నారు. కానీ తుఫాను మాత్రము పోకపోతే ఇంకా ఆఖరుగా వారు ఒక ఆలోచన చేసుకున్నారు. ఏమిటి ఆలోచన అంటే, ఈ తుఫాను మనల్ని ముంచేసేలాగా ఉంది, ఇది వదిలిపోయేలాగా లేదు. కాబట్టి మనలో ఎవడో ఒకడో ఘోరమైన పాపం చేసిన వాడు ఉన్నాడు. ఆ ఘోరమైన పాపము చేసేవాడు పోతే కానీ ఈ తుఫాను తగ్గిపోదు. కాబట్టి మన అందరి పేర్లు చీట్ల మీద రాసి ఒక చీట్ను మనము పైకి తెద్దాము. ఎవడు పాపి అయితే ఉంటాడో ఆ పాపి అన్నవాడు చీటు మన చేతికి వస్తుంది. వాడే పాపి అని నిర్ధారించి అప్పుడు వాడిని అడుగుదారని చెప్పి ఆ చీటిని తీశారు. చీటి తీస్తే అది ఎవరి పేరు మీద వచ్చింది? యోనా పేరు మీద వచ్చింది. యోనా అంటే ఎవరు? అందరినీ ఎదుగుతున్నారు, ఎక్కడా కనపడతలేదు. నువ్వు యోనాయా? కాదండి. నువ్వా? కాదండి. మరెవరు? నేను కాదండి. ఇంకెవరున్నారు? కింద భాగంలోకి వెళ్ళి కూడా చూడండి రా. కొంతమంది కిందకు వచ్చి చూశారు. కిందకు వచ్చి చూస్తే అక్కడ పడుకొని ఉన్నాడు మన ప్రవక్త. ఓయి నిద్రపోతా, ఈ పడవ ఎంత ఇలా ఊగిపోతుంటే, అలలు కొట్టేస్తుంటే, పైన గోల జరుగుతుంటే, అందరూ ఏడుస్తూ ఉంటే హాయిగా ఇక్కడ నిద్రపోతున్నావా? నీ పేరేంటి అని అడిగినప్పుడు నా పేరు యోనా, నేను హెబ్రీయుడిని, యెహోవా దేవుణ్ణి పూజించేవాడిని, ఆరాధించేవాడిని. దేవుడు నాకు ఒక పని అప్పగించాడు. ఏమిటి ఆ పని అంటే, నినేవే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణము కొన్ని రోజుల్లో దేవుని ఉగ్రతకు గురైపోతుంది, మీరు మారు మనసు పొందండి అని చెప్పమన్నాడు. నేను ఆ పట్టణం వెళ్లకుండా తర్షీసుపోయే ఈ ఓడనెక్కాను. ఈ తుఫాను, ఈ భయంకరమైన సిచ్యువేషను నా వలనే వచ్చింది కాబట్టి నన్ను మీరు ఎత్తి సముద్రంలో పారేయండి, మీరు బ్రతుకుతారు అన్నాడు. నిజమే కదా. మనము దేవుని ఆజ్ఞని మీరి
దేవుడు చెయ్యొద్దన్న పని నువ్వు చేస్తే ఏదో ఒక ఉపద్రవము నీ నెత్తి మీద పెట్టబడి ఉంది. ఏదో ఒక రోజున హఠాత్తుగా దిగిపోతుంది, హఠాత్తుగా నీ మీద పడిపోతుంది. దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుడు చేయొద్దన్న పని చేయకూడదు. ఈ యోనా దేవుడు చేయొద్దన్న పని చేశాడు కాబట్టి అతను ఉన్న వాడలోని వారికి మహాభయం పుట్టింది. వారు రక్షణ పొందాలంటే, వారు కాపాడబడాలంటే ఈ దేవుణ్ణి ఆజ్ఞను మీరిన, దేవుడు మాట వినకుండా ప్రవర్తించిన ఈ యోనా కాళ్ళు చేతులు పట్టుకొని సముద్రంలోకి గిరేసేద్దాం రండి అని చెప్పి గిరవాటేసేసారు. ఎప్పుడైతే అలాగెళ్ళి సముద్రంలో పడుతున్నాడో అదే టైంలో అక్కడ మహామత్స్యం వచ్చింది. మహామత్స్యం అంటే ఏమిటి? గొప్ప తిమింగలం. ఆ తిమింగలం నోరావిలించుందేమో, పోవటం ఎక్కడికి పోయాడంటే ఆ నోట్లోకి పోయాడు. ఇతను అనుకుంటున్నాడు నేను నీటిలోకి పోయాను అనుకుంటున్నాడు. తిమింగలం అంటే చిన్నదేముండదు, తిమింగలం అంటే చాలా పెద్దది ఉంటుంది. ఆ నోట్లోకి డైరెక్ట్గా పోయాడు. డైరెక్ట్గా పోయి నేను నీటిలోకి పోయాను, అట్టడుక్కుపోయాను. ఆ పేగిలినయ్యి చూసి ఏమనుకుంటున్నాడు? ఆ గ్రంథంలో చూస్తే యోనాలోని అట్టడుక్కుపోయాను, అక్కడ మురికిగా ఉంది, చీకటిగా ఉంది అంటున్నాడు. మురికిగా ఉండటమేటి, చీకటిగా ఉండటమేటి? దాని పేగుల్లోకి పోయాడు, దాని జీర్ణాశయంలోకి పోయాడు. ఆ తిన్న ఆహారం నల్లగా ఉందన్నమాట. అక్కడ ఆ మురుకులో ఏడుతున్నాడు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ఆ కడుపులో ఉన్న ఆ పేగులయ్యి తగులుతున్నాయి. మనకులాగా చిన్న పేగులు కాదు, దానికి పెద్ద పెద్ద పేగులు. అవి ఎలా కనపడుతున్నాయట? సముద్రపు అడుగున కొండల్లా కనపడుతున్నాయట. మీరు యోనా గ్రంథం చదవండి. సముద్రపు అడుగున కొండల్లా కనపడుతున్నాయట. నేను సముద్రపు అడుగుకి కొండలలోనికి వచ్చేసాను అంటున్నాడు. కొండలు ఎక్కడున్నాయి? ముఖం తిమింగలం కడుపులో ఆ పేగిలే అంతంత పెద్దవి ఉన్నాయి. వాటిని ఎగబాగుతున్నాడు, ఎక్కడా దొరకటం లేదు. చీకటి, కటిక చీకటి. చివరికి అనుకున్నాడు నేను ఇంక చచ్చిపోతున్నాను. చచ్చిపోయే సమయంలో దేవుణ్ణి ఒకసారి ప్రార్థన చేసుకుందారి, ప్రభువా నన్ను క్షమించి తండ్రి అని ప్రార్థన చేసుకుందారి అని ప్రార్థన చేసుకున్న వెంటనే దేవుడు మరలా ఆ చేపను, ఆ మహామత్స్యాన్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? నినేవే సముద్రపు ఒడ్డుకి తీసుకొచ్చి అక్కడ ఉమ్మి వేసేలాగా చేశాడు. ఒక వ్యక్తి తప్పిపోవటం అంటే దేవుని మాటను విడిచిపెట్టి సొంతమైన ఆలోచనలో వెళ్ళిపోవటం. ఇప్పుడు యోనా తప్పిపోయాడు. మనం ఎక్కడ తప్పిపోతున్నాం? దేవుడు చెయ్యొద్దన్న పని ఏదైనా ఉంటే నువ్వు చేస్తే అది తప్పిపోతున్నట్టే. ఇన్ని ప్రసంగాలు వింటున్నాను, ఇన్ని రోజులు గుడికి వెళ్తున్నాను, ఇంత చేస్తున్నాను, అయినా నేను ఇన్ని తప్పులు చేసినా నాకు దేవుడు ఏమి శిక్ష వేయట్లేదంటే కేవలం ఆయన ప్రేమను బట్టే. మారతావు మనసు మార్చుకుంటావని ఆయన ఇంకా ఓపికతో చూస్తున్నాడు. కన్న తండ్రికైనా విసుగొస్తుంది కదా, ఏదో రోజుని పోతే బా అంటాడంతే. అప్పుడు ఆ శిక్షను మనము తాలూకుని బ్రతకలేము. కాబట్టి యోనా వలె దేవుని మాటను పెడచెవిని పెట్టి మన ఇష్టానుసారంగా జీవించకూడదు. మనము ప్రభువు పిల్లలము, ప్రభువు కొరకే జీవించాలి. మనల్ని చూసి ఇతరులు మారాలి, మన వలన ఇతరులు పాడవకూడదు. వారు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎంత పవిత్రంగా ఉంటారా, ఎంత పరిశుద్ధంగా ఉంటారా, ఎంత నీతిగా ఉంటారా. వారి జీవితాన్ని చూస్తే మాకు ఆశ్చర్యం కలుగుతుంది. పూర్వకాలం ఎంతో దరిద్రంగా ఉండేవారు, పాప పనులు చేస్తూ ఉండేవారు, పాప ఉద్దేశాలు ఉండేవి. ఇప్పుడు అలాంటి ఏమీ లేవు అని జనులు నిన్ను చూసి మెచ్చుకుంటున్నప్పుడు నీ దేవుడు నీకెంతో ఘనతనిస్తాడు. కానీ ఈ యోనా సువార్త చేయమంటే దేవుడి ప్రజలు అక్కడ బాధలో ఉన్నారు. వాళ్ళు పాప
పాపంలో ఉన్నారు, నశించిపోతారు, ఉగ్రత వస్తుంది. వారిని రక్షించడానికి వెళ్ళమంటే, సువార్త వినిపించమంటే దేవుని మాట విడిచిపెట్టి మరో చోటికి వెళ్ళిపోతున్నాడు. మరో మార్గం ఎంచుకున్నాడు. కాబట్టి యోనా తప్పిపోయాడు. తప్పిపోయిన యోనా ఎంత శిక్షణ అనుభవించాడో చూడండి. మనము కూడా తప్పిపోతున్నామా? ఇంకా మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయములో ఒక బలశాలుడు ఉంటాడు. అతను శరీరేచ్ఛలను బట్టి తప్పిపోయాడు. అతని పేరేం పేరంటే సంసోను. ఇజ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధాలు జరుగుతున్న కాలంలో ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీలకి పాలకులైపోయారు. వీళ్ళకి స్వేచ్ఛ లేదు. అలాంటి సమయంలో దేవుడు మనోహ దంపతులకు ఈ సంసోనును పుట్టించాడు. దేవుడు ఉద్దేశం ఏమిటి? ఇతన్ని బలశాలిగా తీర్చిదిద్దుతాను, ఇతని మీద నా ఆత్మ నుంచుతాను, ఇతని ద్వారా ఇజ్రాయేలీలకు ఫిలిస్తీయుల మీద విజయమును ఇస్తానని చెప్పి దేవుడు గొప్ప ఉద్దేశంతో పుట్టించాడు. అందుకే ఇతను పుడుతున్నప్పుడు తల్లికి చెబుతున్నాడు, అమ్మా, నీ కడుపులో ఉన్న శిశువు మామూలు వాడు కాదు, నా జీరు చేయబడిన వాడు, చేకత కలిగిన వ్యక్తి. అలాంటి కుమారుడు నీకు పుట్టబోతున్నాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధముగా ఉండాలి. నువ్వు ద్రాక్షారసము తాగకూడదు, మత్తు పానీయాలు స్వీకరించకూడదు, చెడ్డ ప్రవర్తన కలిగి ఉండకూడదు. అలాగే పుట్టిన తర్వాత ఆ కుమారుడు తల మీదకు మంగళ కత్తి రానివ్వకూడదు, అంటే జుట్టు కత్తిరించకూడదు. ఇవన్నీ చెప్పి ఒక చక్కని బిడ్డనిస్తాడు. ఆ బిడ్డే సంసోను. సంసోను పెరిగి పెద్దవాడయ్యాడు. పెరిగి పెద్దవాడైతే ఒకసారి ఆ అడవిలి బడి వెళ్తున్నాడు. అడవిలి బడి వెళ్తూ ఉంటుంటే ఒక పెద్ద సింహం ఎదురొచ్చేసింది. సింహం ఎదురొస్తే మళ్ళాటోళ్ళకి సింహం ఎదురొస్తే ఏం చేస్తాం? గబగబా ఏదైనా చెట్టు ఉంటే చెట్టు ఎక్కేస్తాం, లేకపోతే మన పరిగెత్తగలిగినంత మేర పరిగెడతాం, పారిపోతాం, హళ్ళిపోతాం, చచ్చిపోతాం. కానీ సింహం ఎదురొస్తుంటే వీరుడిగా, ధీరుడిగా, శూరుడిగా దానికి ఎదిరేగి దాని పై దవడ కింద దవడ పట్టుకుని రెండుగా చీల్చేశాడు. అంటే దేవుని ఆత్మ అంత బలవంతున్నే చేసేసింది. ఎన్ని వరాలు ఉన్నాయండి ఆ కుమారుల్లో. ఇంకొకసారి ఇతను మరో చోటుకి వెళ్తున్నాడు, ఫిలిస్తీన్ల ప్రాంతం గుండా. ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీల మీద పగబెట్టారు కదా. 1000 మంది ఫిలిస్తీన్లు ఒకేసారి వచ్చేశారు. సంసోనుని చంపేద్దారని మాటు వేశారు. అందరూ పొగడిపోయారు. అరే, ఒక్కడే వస్తున్నాడు రా, మనం 1000 మంది ఉన్నాము, వాడి ప్రాణాలు ఈరోజు తీసేద్దాం. సంసోను అటు ఇటు చూశాడు. అక్కడ ఎప్పుడో చచ్చిపోయిన ఒక గాడిద కలేబారం ఉంది అక్కడ. ఆ కలేబారం దగ్గరికి వెళ్ళి ఒక ఎముకని లాగాడు. ఆ ఎముక గాడిద దవడ ఎముక. గాడిద దవడ ఎముక. అది ఏమైనా కత్త కాదే, బాక కాదు, బల్లెము కాదు, కత్తి కాదు, బాకు కాదు, కేవలము ఎముక. ఆ ఎముకను పట్టుకుని వస్తున్న ప్రతి వాడిని ఒక్కొక్కటి కొడుతుంటే అక్కడ టక్కన పడి చచ్చిపోయేవారు. ఒక్కటి కొడుతుంటే చచ్చిపోయేవారు. 1000 మందిలో ఒక్కడు కూడా మిగలలేదు, అందరూ చచ్చిపోయారు. దేవుడి ఆత్మ అంత బలపరిచింది. ఎన్ని వరాలు ఉన్నాయండి ఈ సంసోనులో. గొప్ప వరం ఉన్నవాడు, ఆత్మచేత నడిపించబడుతున్నవాడు. ఒకసారి ఫిలిస్తీన్ల దేశంలోనికి వచ్చాడు. ఒక వేశ్య దగ్గర ఉన్నాడు. ఫిలిస్తీన్ల సర్దార్లందరూని ఫలానా ఇంట్లో ఉన్నాడు, ఒరే అడు బయటికి వెళ్లకుండా మనము మన ఫిలిస్తీయ పట్టణానికి ఒక గవిని ఉంటుంది కదా, ఆ గవినికి పెద్ద డోరు ఉంటుంది కదా, పెద్ద డోరు ఉంటుంది కదా, ఆ డోరు మూసేద్దాం, ఆ గుమ్మము మూసేద్దాం, తలుపులు వేసేద్దాం, ఈడు ఎక్కడికి వెళ్తాడో చూద్దాం, మనమందరము కూడా మన పట్టణం అంతా తరిమి అని కొడగాలి అని ప్లాన్ వేసుకున్నారు.
ఈ ఫిలిస్తీన్ల దేశంలో ఆ వేశ్య దగ్గర ఉన్న ఇతను నిద్రపోయి లేచాడు, బయటకు వచ్చాడు, డోర్ దగ్గరికి వెళ్ళాడు, డోరు వేసేసి ఉంది. ఆ తలుపులు మూసేసి ఉన్నాయి. మూసేసి ఉంటే ఒక్కసారిగా ఏం చేశాడంటే ఆ తలుపుల్ని ఎలాగ పట్టి ఎలాగ అన్నాడంతే, ఒకేసారి అవి ఊడొచ్చేసాయి. అది భుజం మీద పెట్టుకుని అలా పర్వతం మీదకే తీసుకుపోయారు. అంత బలశాలి. ఆత్మలో తక్కువ చేయలేదు దేవుడు, బలంలో తక్కువ చేయలేదు. నాజీరనే గొప్ప ఆ వ్రతంలో ఈ ఈ సంసోను ఉంచబడ్డాడు. కాబట్టి ఈ సంసోను మరి ఎంత దేవుడికి విధేయత చూపించాలి, సంసోను దేవుణ్ణి ఎంతగా గణపరచాలి, దేవుడి పనులు ఎంతగా చేయాలి. కానీ అలా చేయకుండా ఈ సంసోను ఏం చేశాడంటే తన శరీరేచ్ఛలకు చోటిచ్చి అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడికి పోయి దేవుడిచ్చిన ఆ శరీరం అనే దేవాలయాన్ని అపవిత్రపరుచుకున్నాడు. చివరికి దెలీలా అనే వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఆ వేశ్య ఏం చేసిందంటే, సంసోను నీకింత బలం ఉంది కదా, అసలు నీ బల రహస్యం ఏంటి నాకు చెప్పవా, నువ్వు నిజముగా నన్ను ప్రేమిస్తే అని కవ్వించి లాలించి లాలన మాటలు చెప్పి మొత్తానికి ఆ సీక్రెట్ తెలిసేసుకుంది. సంసోను చెప్పేశాడు, ఏమీ లేదు, మా దేవుడు బలమైన దేవుడు, ఆత్మనిచ్చి మమ్మల్ని నడిపించే దేవుడు, నన్ను నాజీరు చేశాడు మా దేవుడు. నాజీర్ అంటే మీకు తెలియదు కదా, నాజీర్ అంటే ఏమిటంటే నా తల మీదకి మంగళకెత్తి రానివ్వకూడదు. ఎవరైతే నా తల వెంట్రికలలో 7 పాయలు కత్తిరిస్తారో అప్పుడే నాలో ఉన్న బలమంతా పోతుందని సీక్రెట్ చెప్పేశాడు. ఎవరికి? ఆ అమ్మాయికి. ఇప్పుడు ఆ అమ్మాయి శత్రువుల్ని పిలిచింది. శత్రువుల్ని పిలిచి నాకు సీక్రెట్ అంతా చెప్పేశాడు, రండి మీరు నాకు ఇస్తానన్న ధనాన్ని పట్టుకుని రండి అన్నది. వారు ధనాన్ని తీసుకుని వచ్చారు. ఆ ధనాన్ని లోపల పెట్టుకుంది. ఆ సీక్రెట్ అంతా చెప్పేసి నాకు ఒక మంచి మంగళవాన్ని పంపించండి, నేను రాత్రి నా తొడ మీద పడుకోబెడతాను, అక్కడ తొడ మీద నిద్రపోయేను అని ఉంది. నాకు ఒక డౌట్ కూడా వచ్చింది, ఈ మనుషులు వస్తే అంత స్పృహ లేకుండా నిద్రపోడు కదా ఎవడోని, అంటే ఇతనికి తాగుడు కూడా అలవాటైపోయింది. మత్తుడై చిత్తిగా తాగేసిన వాడై తన్ను తాను తెలుసుకోలేక స్పృహ కోల్పోయిన వాడై ఆమె తొడ మీద పరుండి ఉన్నప్పుడు ఆ మంగళవాడిని పిలిచి ఏం చేసిందంటే 7 మారులు తన తల వెంట్రికల్ని కత్తిరింప చేసేసింది. వెంటనే ఏమైపోయిందంటే అతనిలో ఉన్న బలము దేవుని ఆత్మ పోయాయి. అతనిలో ఉన్న బలము దేవుని ఆత్మ పోయాయి. ఉదయం శత్రువులు వచ్చారు, ఇతను పోరాడుదారని ఎదరికి వెళ్తున్నారు. ఎదరికి వెళ్తానంటే ఇతనికి కాళ్ళు చేతులు ఆడటం లేదు, కొట్టబోయాడు. అంతకుముందు ఒకటి కొడితే టపాలను పడేవాడు ఎవడన్నాను, ఇప్పుడు కొడితే ఎవడో పడతలేదు, కొడితే ఎవడో పడతలేదు. నువ్వు ఏదైనా పని చేస్తే ఏ పని జరగదు, దేవుడు చేస్తేనే అది జరుగుతుంది. చివరికి వాళ్ళంతా వచ్చి తన చేతులు కాళ్ళు పట్టుకొని కట్టివేసి తీసుకెళ్ళి మొట్టమొదట కళ్ళు పీకేశారు. మొట్టమొదట ఏం చేశారు? కళ్ళు పీకేశారు. జైల్లో పెట్టారు, తిరగలి విసిరించారు. ఇలాంటి భయంకరమైన సన్నివేశాలు ఆ సంసోను విషయంలో జరిగాయి. బలవంతుడే, నాజీరు చేయబడిన వాడే, దేవుడు కృప పొందినవాడే ఎక్కడ తప్పిపోయాడంటే శరీర కోర్కెలను జయించలేక తప్పిపోయాడు. కాబట్టి మనము శరీర కోర్కెలతో సతమతమవుతూ వాటిని ఓడించకపోతే సాతానుడు మనల్ని ఏదో రోజునే పడగొట్టేస్తాడు. సాతానుడు మనల్ని ఏదో రోజున లొంగ తీసుకుంటాడు. చివరికి దేవుడు మనకు సహాయం చేయకుండా వాడు చేసేస్తాడు. కాబట్టి ప్రియమైన విశ్వాసి, సంసోను తన శరీర ఇచ్చలను బట్టి తప్పిపోయాడు. మరి నీవు
ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ నీవు ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా తప్పిపోతే, ప్రభువా నన్ను క్షమించు, నేను మరలా ఆ పాడు స్థితికి వెళ్ళను, పాడు పని చెయ్యనని ఆయన ఎదుటికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు క్షమిస్తాడు. ఇక తర్వాతగా మనం చూస్తే ధనమును ఆశించి తప్పిపోయిన గెహాజీ, ఇది 2వ రాజుల 5వ అధ్యాయంలో ఉంటుంది. సిరియా అనే రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఒక సేనాధిపతి ఉన్నాడు, అతని పేరు నయమాను. ఈ నయమానికి కుష్ఠరోగం వచ్చింది. ఈ నయమాన్ ఇంటిలో ఒక చిన్న పిల్ల, ఇజ్రాయేలీల పిల్ల పనిచేస్తుంది. ఆ పిల్ల ఈ నయమాను భార్యతో అంది, అమ్మగారు నా యజమానుడికి కుష్ఠరోగం ఉంది కదా, మా దేశములో మా దేవుని ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, ఆయన దగ్గరికి వెళితే నా యజమానుని కుష్ఠరోగం తప్పకుండా పోతుంది. ఆ సేనాధిపతి భార్య ఆ నయమానికి చెప్పింది. ఆ నయమాను రాజు దగ్గర సెలవు తీర్చుకొని బహుమతులు తీసుకొని ఎక్కడికి వచ్చాడంటే ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ఒక దాసుని పంపించి, ఆ నయమానికి చెప్పు, మనకి యోర్దాను నది ఉంది కదా, ఆ యోర్దాను నదికి పోయి 7 మారులు మునగమని చెప్పు. ఇతను వెళ్ళి 7 మారులు ఆ యోర్దాను నదిలో మునిగాడు. మునిగితే అతని దేహము పసిపిల్ల దేహము వలె అయిపోయింది. అంటే అంత చక్కగా నిగనిగలాడతా మారిపోయింది. మునిపి ఎలాగుంది? కంపు కొడుతూ ఉంది, పుల్లుతో ఉంది, రషికారుతూ ఉంది, అందరూ అసహించుకునేలాగుంది. ఇప్పుడు ఎలాగుందంటే దేవుడు చెప్పిన మాటను, దేవుడి ప్రవక్త చెప్పిన మాటను నెరవేర్చుకున్నాడు కాబట్టి దేవుడు కృపను బట్టి అతని కుష్ఠరోగం మొత్తము పోయింది. చూసుకున్నాడు, బాగుంది. నాకు ఇంత గొప్ప స్వస్థతనిచ్చిన ఆ ప్రవక్తకు నేను బహుమతులు ఇవ్వకుండా ఎలా వెళ్ళగలను? వచ్చాడు, అయ్యా మీరు నాకు స్వస్థతనిచ్చారు, ఇదిగో మీరు ఏమి కావాలన్నా నేను ఇస్తాను, ఈ వెండిని తీసుకోండి, ఈ బంగారాన్ని తీసుకోండి, ఈ వస్త్రాల్ని తీసుకోండి, ఆఫర్ చేస్తున్నాడు. ఎలీషా ఏం చెప్పాడంటే, నేను దేవుని మాటను బట్టి నీకు స్వస్థతనిచ్చాను, కానీ నీ డబ్బుని చూసి నీకు స్వస్థతనివ్వలేదు, నీ డబ్బుని నీతోనే తీసుకుపో. ఎంతో ప్రతిమలాడు. ఎలీషా ఎంత మాత్రమో ఒప్పుకోలేదు. సరే అని చెప్పి దేవునికి నమస్కరించి ఈ నయమాను తన రథలతో, తన తీసుకొచ్చిన జనులతో తన ఇంటి ముఖం వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉన్నాడు. తిరిగి వచ్చేస్తూ ఉన్నప్పుడు ఈ నయమాను దగ్గర గెహాజీ అనే ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు ఈ తంతంతా చూశాడు. అర్రర్రే, అంత గొప్పవాడు వెండి వస్త్రాలు ఇస్తానంటే నా యజమానుడు వద్దంటున్నాడేంటి? నా యజమానికి నిజంగా పిచ్చి పట్టింది. ఉండు, వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత నేను అలాగ అడ్డదారిని వెళ్ళి వాళ్ళని కలుసుకుని ఆ వెండిని ఆ వస్త్రాన్ని తెచ్చుకుంటాను అని ఆలోచన చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎలీషాను వదిలిపెట్టి ఇతను అడ్డదారిని వెళ్ళి నయమానును కలుసుకున్నాడు. అయ్యా మా యజమానుడు పంపగా నేను వచ్చాను. ఏమయ్యా, ఎందుకు వచ్చావు? ఇప్పుడే అక్కడెక్కడో ప్రవక్తలు ఉన్నారట, ఆ ప్రవక్తల కొడుకులు 2 వచ్చారు మా ఇంటికి, మా యజమానుడి దగ్గరికి. ఆ ప్రవక్తల కొడుకులకి వెండిని వస్త్రములను కావాలట, నన్ను మీ దగ్గరికి పంపించారంటే అప్పుడు వెండి వస్త్రాలు నయమాను ఇచ్చాడు. ఆ నయమాను ఇచ్చిన ఈ గెహాజీ తెచ్చుకొని దాచుకున్నాడు. అంటే ఇతన్ని ఏది ప్రభావం చూపిస్తుంది? వెండి, ధనం మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు, దేవుని మీద కాదు. కొంతమంది బ్రతుకులు ఎలాగే ఉంటున్నాయి. ఎంతసేపు ధనము, ఏ చెడ్డ పని చేసినా, ఏ దుర్మార్గం పని చేసినా, ఎలాంటి స్థితిలో ఉన్నా మనం ధనాన్ని సంపాదించుకోవాలి. ఈ దుర్మార్గమైన పని అని వాడు తెలుసుకోలేకపోయాడు.
తెచ్చుకున్న దాన్ని ఎక్కడో ఒక చోట పదిలంగా దాచుకుని ఏమీ ఎరగనట్టు మరలా గురువు గారి దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, గెహజీ, నువ్వు వెళ్ళిన చోటికి నా ఆత్మ నిన్ను వెతుకుతూ వచ్చింది. నువ్వు ఏ ధనమును చూసి నువ్వు మోసపోయావో, ఏ ధనమును చూసి దేవుని మార్గాన్ని విడిచి చెడు మార్గానికి పోయావో, ఆ ధనమును నువ్వు ఎల్లకాలం నీ దగ్గర ఉంచుకోలేవు. ఇదిగో ఆ నయమాను కొంత చూసావు, కుష్ఠరోగము. ఆ కుష్ఠరోగము ఇప్పుడు నీకు వచ్చేస్తుంది. ఒక మాట అన్నాడంటే, ఆ కుష్ఠరోగము ఇప్పుడు నీకు వచ్చేస్తుంది. ఆ మాట వెంటనే ఈ చేతులకి, ఈ ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చేసింది, పుళ్ళు వచ్చేసాయి, రసి ఆరిపోతుంది, పెడబొబ్బులు పెట్టేస్తున్నాడు. నీ తరతరములు నీ కొడుకులకి అందరికీ పాపం వచ్చేస్తుంది అన్నప్పుడు ఎంతో బాధకు గురయ్యాడు. అయ్యో, నేను ఎంత తప్పు చేశాను. ధనమును కాసించి, వెండి కాసించి, వస్త్రాలు కాసించి దేవుని మార్గాన్ని విడిచి పాపం మార్గంలో పోయానే. వింటున్న విశ్వాసులారా, మనలో ఎవరైనా ఇలాంటి బ్రతుకుతూ ఉంటే అది దేవుడికి ఇష్టము లేని బ్రతుకు. మనము ప్రస్తుతానికి బాగుంది అనుకుంటాం, ఆ సమయం వచ్చేటప్పటికి అది పాము వలె మనల్నే కాటు వేస్తారు. ఈ పాపము పాము లాంటిది, ఆ పాము వలె మనల్ని కాటు వేస్తూ ఉంటుంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం ఒక మాట అంటుంది, మనిషి ఏమి విత్తెనో ఆ పంటనే కోయును. నువ్వు వరిసేను ఇస్తావనుకో, వరిసేను ఊడ్చావు, గోధుమలు కొత్తావా, వరే కొత్తావు. నువ్వు మామిడి చెట్టు వేసావు, కొబ్బరికాయలు కాస్తాయా? దానికి మామిడికాయలే కాస్తాయి. నువ్వు పాపాన్ని విత్తితే పాపమే నీకు లభిస్తుంది. కాబట్టి ప్రియమైన విశ్వాసి, జాగ్రత్త సుమ. దేవుడి దగ్గర మనం ఎప్పుడు ఆటలాడడానికే చూడకూడదు. దేవుడు అగ్ని లాంటివాడు, దహించు అగ్ని లాంటివాడు. ఆయన ప్రేమామయుడే. ఎంతకాలం ప్రేమ నిన్ను కాస్తుంది? ఆయన మార్గంలో నడుస్తున్నంత కాలం. ఇక తర్వాత చూస్తే ఇస్కరియోతు యోధ ప్రభువుతో 3.5 సంవత్సరాలు నడిచాడు. ప్రభువు స్వస్థతలు చేస్తే చూశాడు, అద్భుతాలు కన్నాడు, ఆయన చెబుతున్న మధురమైన మాటలు విన్నాడు, ఆ పరసంబంధమైన ఆ వరములన్నిటినీ రుచి చూశాడు. ఇంకా ప్రభువు అతన్ని మెచ్చుకొని అతని దగ్గర డబ్బు సంచించాడు. అతనికి ఒక స్థితి, ఒక హోదా, ఒక గొప్ప ఒక స్థాయిని దేవుడిచ్చాడు. అయినా ఇతను ఏమాత్రమో సందేహించలేదు. కొన్ని వెండి నాణాలకు, 30 వెండి నాణాలకి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, మీరు యేసు ప్రభువును వెతుకుతున్నారు కదా, ఆయన్ని నేను మీకు పట్టిస్తే మీరు నాకు ఏమిస్తారు అని వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. వెండి నాణాలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఆ వెండి నాణాల మూట తెచ్చుకొని దాచుకొని ఆ రాత్రి కాల సమయంలో రోమా సైనికులకు ప్రభువును ముద్దు పెట్టుకుని, ఇదిగో ఈయనే ప్రభు అని చెప్పి జాడ చెప్పాడు. మనలో చాలామంది దేవుని పిల్లలుగానే ఉంటాము, చర్చికి వెళ్తాం, అన్నీ చేస్తాం, కానీ మనం యేసు ప్రభువుని అమ్మేసుకుంటాం. ఎలాగ అమ్మేసుకుంటాం? నేను ప్రభువుకి ఏమీ నష్టం చేయలేదండి అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు నష్టం చేయకపోవటం కాదు, ప్రభువు నీకు ఇచ్చింది ఏమిటంటే పరిశుద్ధత, నిర్మలత్వం, చక్కగా జీవించే జీవితము. ఇవి తప్పిపోతే ఎదుటి వాళ్ళు వీళ్ళేం క్రైస్తవులరా, వీళ్ళకి అసలు పరిశుద్ధతే లేదురా, వీళ్ళు చేస్తున్న పాప పనులు ఇంకెవరో చేయట్లేదురా అన్నారంటే ప్రభువు మనసు ఎంత నొచ్చుకుంటుంది? అదే ప్రభువుని అప్పగించటం అంటే, అదే ప్రభువుని ఇతరులకు అమ్మివేయటం అంటే.
ఈ ఇస్కరియోతు యోధ ప్రభువు ప్రేమ తెలుసుకొని కూడా వెండి నాణాలకి యేసు ప్రభువుని అమ్మి వేసుకున్నాడు. అమ్మి వేసుకున్నవాడన్నా సుఖంగా ఉన్నాడంటే లేదు. యేసు ప్రభువుని సిలివేస్తున్నారని తెలిసి ఉరి పెట్టుకొని చివరికే చచ్చిపోయాడు. ఇస్కరియోతు యోధ ఎక్కడ తప్పిపోయాడంటే వెండి నాణాలు ఆశించి తప్పిపోయాడు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ఆ కుమారుడు తండ్రిని విడిచి తప్పిపోయాడు. యోన దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి ఆజ్ఞను పాటించక తప్పిపోయాడు. సంసోను శరీరేచ్ఛలను అదుపులో పెట్టుకోలేక పాపపు పని చేసి తప్పిపోయాడు. గెహజీ ధనమును ఆశించి తప్పిపోయాడు. ఇస్కరియోతు యోధ వెండి నాణాల్ని ఆశపడి ప్రభువుని అప్పగించి తప్పిపోయాడు. మనము ఏ స్థితిలో ఉన్నాం? మనం ఎక్కడైనా తప్పిపోయామా? ఒకసారి నన్ను నేను పరీక్షించుకునే వాక్యం నేను విన్నాను. నన్ను నేను సరిదిద్దుకోవాలి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకొని మనము మన పాపములు, మన తప్పిపోయిన స్థితి ఏమన్నా ఉంటే సరిదిద్దుకుందాం. చిన్ని ప్రార్థన.